హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నుండి అసిస్టెంట్ అండ్ ఇతర పోస్టుల భర్తీకి సంబంధించి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేకుండా డైరెక్ట్ సెలక్షన్ చేసి మీకు జాబ్స్ ఇచ్చే విధంగా 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి చాలా మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఐసీఎఫ్ఆర్ఈ కోస్టల్ ఎకోసిస్టమ్ సెంటర్ అనేటువంటి ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా 2 టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ని భర్తీ చేయడానికి అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఏపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్తో పాటు తెలంగాణకి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీ లేదు కాబట్టి మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే ట్రై చేయండి. సో ఇక్కడ మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ విల్ బీ హెల్డ్ ఆన్ 17th నవంబర్ 2023 అని చెప్పేసి ఇచ్చారు. మీరు 17th నవంబర్న వారు ఇచ్చినటువంటి అడ్రస్కి మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో మనకి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో జేపీఎఫ్, ఫీల్డ్ అసిస్టెంట్ ఎఫ్ఏ అనేటువంటి పోస్టులని భర్తీ చేస్తున్నారు. 17th నవంబర్న మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. మార్నింగ్ 9:30 AM నుంచి 12 PM మధ్యన మనకి ఇంటర్వ్యూ సెషన్ అయితే కండక్ట్ చేసి మీకు జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి మార్చి 2024 వరకు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో మీరు పనిచేయాల్సి ఉంటుంది. ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి మీకు 17,000 రూపీస్ పర్ మంత్ ఫిక్స్డ్ శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ ఆర్ 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మీకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది మ్యాండేటరీ కాదు. సో ఇక్కడ మనకి ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఫార్ములేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ మాంగ్రూవ్ ఇన్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ ప్రాజెక్ట్లో మీరు మార్చి 2024 వరకు పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత మీ యొక్క రిక్వైర్మెంట్ ఉంటే మీ పీరియడ్ని ఎక్స్టెండ్ చేస్తారు. సో ఈ ఫీల్డ్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి 17,000 రూపీస్ శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. మరొక జాబ్ రోల్ వచ్చేసి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనమాట. సో ఈ జాబ్స్కి సంబంధించి 2026 ఆగస్టు వరకు 2026 ఆగస్టు వరకు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో మీరు పనిచేయాలి. సో దీనికి దాదాపుగా మనకి 3 years వరకు టైం అయితే ఉంది. సో ఈ 3 years పాటు మీరు జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోగా పనిచేయాలి. ఈ జాబ్స్కి వచ్చేసి 20,000 రూపీస్ శాలరీతో పాటు హెచ్ఆర్ఏ కూడా మీకు పే చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్స్కి సంబంధించి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అనేటువంటి జాబ్స్కి మీరు అప్లై చేయాలి అంటే ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి ఇన్ బాటనీ ఆర్ జువాలజీ ఆర్ మెరైన్ బయాలజీ ఆర్ మెరైన్ సైన్స్ ఆర్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఫారెస్ట్రీ అనేటువంటి సబ్జెక్టుల్లో ఎంఎస్సి కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఒక్క సబ్జెక్ట్లో మీరు ఫస్ట్ క్లాస్ ఎంఎస్సి కంప్లీట్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వండి. సో ఈ జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించి మీరు ఏ ప్రాజెక్ట్లో పనిచేయాలి అంటే వారు రీహాబిలిటేషన్ ఆఫ్ మాంగ్రూవ్స్ యాజ్ సాఫ్ట్ బ్యారియర్స్ అగైన్స్ట్ సీ లెవెల్ రైజ్ ఇన్ ద నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వైల్ మెయింటైనింగ్ ది ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇచ్చారు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో 2026 ఆగస్టు వరకు మీరు పనిచేయాల్సి ఉంటుంది. 20,000 రూపీస్ శాలరీతో పాటు హెచ్ఆర్ఏ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనకి జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఇంటర్మీడియట్ ఆర్ 10+2 ఆర్ ఎంఎస్సిలో ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్లో ఎంఎస్సి చేసినటువంటి క్యాండిడేట్స్ అటెండ్ అయ్యే విధంగా మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఈ మంత్ నవంబర్ 17th కండక్ట్ చేస్తున్నారు. సో ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా నేషనల్స్ అందరూ కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. 28 years లోపు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, అలాగే మనకి ఇక్కడ ఉమెన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సో ఇక్కడ 3 years వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి, 5 years వచ్చేసి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అటెండ్ అవ్వచ్చు. వీటన్నిటిని కూడా టెంపరీ అండ్ టర్మినస్ బేసిస్ కింద భర్తీ చేస్తున్నారు. సో ఈ పొజిషన్స్ని పర్మనెంట్ బేసిస్ కింద చేసేటువంటి అవకాశం అయితే లేదు అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఎటువంటి టీఏ డిఏ అనేది ప్రొవైడ్ చేయడం జరగదు.
సో వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటువంటి ది క్యాండిడేట్స్ హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో ది ఫార్మ్ ఎనెక్స్డ్ 1 టైప్డ్ ఆర్ ఫిల్డ్ డ్యూలీ సైన్డ్ అండ్ సబ్మిటెడ్ ఆన్ ది డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇచ్చారు. సో మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి క్యాండిడేట్స్ వారు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి కానీ లేదా టైప్ చేసి కానీ ఆ బ్లాంక్స్ అన్ని కూడా టైప్ చేసి కానీ మీరు తీసుకుని వెళ్ళి ఇంటర్వ్యూ డే రోజున సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ది సెలక్షన్ ప్రాసెస్ మే కంటిన్యూ టిల్ లేట్ ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు కమ్ ప్రిపేర్డ్ అకార్డింగ్లీ అని చెప్పేసి ఇచ్చారు. సో ఎక్కువ మంది వచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూస్ అనేవి మనకి నెక్స్ట్ డే కూడా 17th నవంబర్నే కాదు 18th నవంబర్న కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అది మీరు మైండ్లో పెట్టుకొని ప్రిపేర్ అయ్యి రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ మీరు అటెండ్ అవ్వాల్సినటువంటి అడ్రస్ వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్, కోస్టల్ ఎకోసిస్టమ్ సెంటర్, వయా యోగా విలేజ్, బీచ్ రోడ్, ఆంధ్ర యూనివర్సిటీ పోస్ట్, విశాఖపట్నం 530003 అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో 17th నవంబర్ సో దీనికి సంబంధించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్ అనమాట. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. నేమ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నారు. మీరు ఏ ప్రాజెక్ట్ కింద పనిచేయాలనుకుంటున్నారో మనకి 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో ఒక ప్రాజెక్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారని ఆ పోస్ట్ నేమ్ ఏంటనేది మీరు మెన్షన్ చేయండి. ఫీల్డ్ అసిస్టెంటా లేకపోతే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోనా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు బ్లాక్ లెటర్స్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ అప్లికేషన్ మీరు బ్లాక్ లెటర్స్లో ఫిలప్ చేసి మీ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ మీకు తెలుగు భాష వచ్చా రాదా, చదవడం రాయడం మాట్లాడడం వచ్చు అయినట్లయితే ఈ టిక్ మార్క్ ఈ విధంగా చేయాలి. అదే హిందీ భాష అయితే హిందీకి సంబంధించి కూడా ఈ విధంగా చేయాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా అంతే. సో సేమ్ ఈ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్స్కి సంబంధించి ఎంఎస్ వర్డ్లో, పవర్ పాయింట్కి సంబంధించి ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి వెబ్ బ్రౌసింగ్, డిటిపికి సంబంధించి ఇవన్నీ కూడా మీరు ఈ విధంగా టిక్ చేయాల్సి ఉంటుంది మీకు వచ్చినట్లయితే. సో ఈ విధంగా మీరు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేసుకొని మీరు 17th నవంబర్న డైరెక్ట్గా మీరు వారు ఇచ్చినటువంటి అడ్రస్కి కనుక అటెండ్ అయినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు. సో 17,000 రూపీస్ నుంచి 20,000 రూపీస్ వరకు మనకి శాలరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుని అటెండ్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.